గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ కదలకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.
జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచి
జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువు అవుతావమ్మా దిగులు రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి ఆ కదలికి ఉదయం అనుకోమా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిషా వంటి సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీకులుకైతే ఇలవు నీవే రవిని నేనే కలువ నీవే
శశిని నేనే ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డ్
గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. तो बेटा दादाजी मानसी సెక్షన్. నా పేరు బొరపరెడ్డి గణేష్ కుమార్. మీ అందరూ గుర్తు ఉన్నారా లేదా గుర్తున్న ఓకే ఓకే చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మనం అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ మనకు కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ చేస్తున్నాను. వైఫ్ విద్య తరబడి ఇవుడే కాబట్టి మన పెద్ద ట్రాన్స్పోర్ట్ కష్టం ఉండవు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. గోడ దూకి అలా మహాతీర్థకి వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ చేసుకున్నాను నేను మరి. మా అబ్బాయి శ్రీరామ్ యశ్వంత్ కుమార్ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారు. పాప 4th క్లాస్కి వచ్చింది. హాస్ని. హాయ్ ఫ్రెండ్స్, నేను సురేంద్ర. ఇది నా ఫ్యామిలీ. మా ఆవిడ పూజిత, మా అబ్బాయి సుభాష్, అమ్మాయి ప్రసన్న. చెప్తాను మళ్ళీ రిపీట్ చేయాలి. కృతిన్ శ్రీ సుభాష్, కృతి శ్రీ ప్రసన్న. 4th క్లాస్కి వచ్చాడు, ఎల్కేజీకి వచ్చింది. ఓకే Twinkle, twinkle, little star, how I wonder what you are.
మైక్ వెనక్కి పెట్టేసుకోండి. రైట్ ఓకే. కొంచెం నాని ఇలా హాయ్ చూ అదే మర్చిపోయారా చెప్పరా నువ్వు దగ్గర ఒక బాబు ఇట్రండి. వైఫ్ లక్ష్మీ కుమారి పెద్ద పాప శశి చిన్న పాప ప్రణతి ఇద్దరు ఇదే స్కూల్ మళ్ళీ 9th పెద్ద పాప 9th క్లాసు చిన్న పాప 7th అయిపోయింది ఇప్పుడు 8th లోకి వెళ్తుంది పెద్ద పాప 10th కి వచ్చింది అవి కనపడపోయినా వచ్చినప్పుడల్లా టీచర్స్ అదే అడుగుతారు 2000 బ్యాచ్ అని వాళ్ళకి ఆల్రెడీ బాగా ఫేవర్ అయిపోయాయి మాకు. నువ్వు గోడల మీద పేరు లేవని ధైర్యంగా జాయిన్ చేస్తావు కదా. అదేం లేదు అందరూ తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ. ఓకే నైస్ ఫ్యామిలీ ఫోటో ఒక పిక్ తీసుకోండి. మైక్ వెనక్కి అలా ఇట్లా దగ్గరికి మై వైఫ్ పద్మశ్రీ పాప జ్యోష్ఠా సాయి ఈ స్టడీ 5th క్లాస్ రైట్. ఏ స్కూల్ ఇక్కడేనండి? కాదండి హైదరాబాద్ లోనా? మీ ఏరియా కూడా చెప్పేయండి. కుకట్పల్లి అండి ఆల్విన్ కాలనీ కదా. మీ నంబర్ గ్రూప్ లో పెట్టేయండి. లంచ్ కోసం అట్లా నన్ను మైక్ దగ్గరగా పెట్టుకోండి గట్టిగా. నాకు సురేష్, మా మిసెస్ శిరీష కుమారి, మా పెద్దబాబు ఉన్మయ సాయితేజ, చిన్నబాబు లోకేష్. పెద్దబాబు ఏమో 7th అయిపోయింది 8th లోకి వెళ్తాడు, చిన్నబాబు ఏమో 5th అయిపోయింది 6th లోకి వెళ్తాడు. ఓకే మీరు ఎక్కడ ఉంటారండి? తాళప్రోలా. పిల్లలు ఇక్కడే చదువుతున్నారా? కాదండి గణేష్. ఓకే పిక్ తీసుకోండి ఫ్యామిలీని. ఆల్ ఆఫ్ యు మైక్ ఆచేత లావణ్య, వేదాంత్ సాయి రెడ్డి, డాక్టర్ విజయ్ రెడ్డి, చింతల హైదరాబాద్. హైదరాబాద్. ఓకే పిల్లలు ఏం చదువుతున్నారు? ఏమో ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది, యూకేజీకి వస్తాడు. 5th అయిపోయి 6th వస్తాడు. ఓకే ఓకే ఓకే. పాప దిగిన బాబు సాత్వి. క్లాసులు కూడా చెప్పేసేయండి. పాప 10th క్లాస్, బాబు వచ్చేసి 8th క్లాస్. ఎక్కడ ఉంటారు? బండారుగూడెం. ఓకే నైస్ ఫ్యామిలీ పిక్. ఒకసారి నుంచి కొద్దిగా బేబీ మా అక్క వాళ్ళ అమ్మాయి, మా మేనగోడు. మా పెద్ద బాబు పేరు విజయ్ కృష్ణ, వీడు ఇక్కడే చదువుతున్నాడు 6th క్లాస్. చిన్న బాబు పేరు చాణక్య, వాడు 5th. మీరు ఓకే థ్యాంక్ యూ. ఒకసారి మా వారు వెంకట కృష్ణ బ్రహ్మ, మా అబ్బాయి హేమంత్ నాగ వెంకట సత్యసాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బి పద్మ. సారీ ఏ పద్మ. ఇప్పుడు మారిన పేరా? అప్పుడు మారిన పేరు. ఏ పద్మ, ఇప్పుడు బి పద్మ. ఓ పక్క పక్క లెటర్స్ అంతే. మరి మరి ఎక్కువ దూరం వచ్చి మనం మార్చేసుకోవచ్చు. సరే నేను ఏ సెక్షన్లో చదువుతున్నాను? హైదరాబాద్లో ఉంటున్నాము. మాకు ఒక పాప. మా పాప పేరు జాఫ్రీ. ఏం చదువుతుంది? 9th కంప్లీట్, 10th క్లాస్లో ఉంటుంది. ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? నిజాంపేటలో. మాకు ఆపోజిట్ మాది వసంతరావు. లాస్ట్ మాట్లాడుతున్నాను కరెక్ట్గా ఒకసారి.
ఏ డాన్స్ అయ్యి ఫ్యామిలీస్ గురించి చెప్పాలి. ఎవరో అడిగారు. మధ్యలోకి వెళ్ళండి, ఆ మధ్యలో గ్యాప్ ఆ మధ్యలో గ్యాప్లోకి వెళ్ళండి. రన్నా అన్న పైన సురేష్ మరడాని, మిసెస్ పేరు మాధవి, పిల్లల పేరు పాప పేరు ధన్విక కామలేసి. ఏం చదువుతారు చెప్పి? ఏం చదువుతారు? సెవెంత్ మంత్ పాప. 7th month అండి. చిన్న పాప. జగదీష్ మీరు కొంచెం కామ్ గా ఉంటే ఆయన చెప్పేది నాకు అర్థం. మొదటి నుంచి ఇప్పుడు ఏం చెప్పారు? చెప్తుంది. బిజినెస్ వాళ్ళు వైజాగ్లో. మీరు ఎక్కడ ఉంటారు? విజయవాడలో అమ్మా. గట్టిగా చెప్పండి అమ్మా. నా పేరు పరందామయ్య. పరందామయ్య. 10th class B section. My Mrs. name is Kirtana, and I have 2 twins, Shalini Samhita, Shanmukhpriya. Both are studying 4th standard. Present staying Chennai, nearest Salamon. చెన్నైలో ఉంటారా? తమిళ్ కొంచెం తెలియం. తమిళ్లో జగదీష్ గారిని అర్థం కాని పూర్తి ఎవరు ఉంటాడు చెప్పండి. రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, నా పేరు సంతోష్. గట్టిగా వినిపిస్తుంది కదా? గోగులమూడి సంతోష్. ఓకే, 10th B. బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండేవాడు. బాగా మావాడు బ్రాండ్ బుద్ధిమంతుల్లో నిజంగానే బ్రాండ్ నాడు. మీరు ఎంతసేపు గొడవ చేసినా తీసే వీడియో 2 నిమిషాలే. మిమ్మల్ని ఎడిట్ లో కట్ చేస్తాం. మీరు తొందరగా రాధా. ఓకే, 2 పిల్లలు. సాకేత్ క్లాస్ చదువుతున్నారు. సెకండ్ హన్విక యూకేజీ. నాకు పాట ఒక చెప్తున్నట్టు నాకు చెబుతున్నాడు. ఎక్కడ ఉంటారు? లొకేషన్స్? హైదరాబాద్, ఆదర్శ్ నగర్. అన్నిటి కూడా నువ్వే చెప్పేస్తాయి. అంతేనా? నా పేరు శంకర్. నేను దాలపురాల వాసిని ఒకప్పుడు. హలో, సొంత ఊర్లు ఎప్పటికీ పోవు. సొంత ఊరు సొంతూరే. మనం టెంపరీ ఉన్న కేసీఆర్ వెనక్కి వచ్చేయాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎవరు? నేనే. సరే ఇప్పటికీ కూడా సరే. నామం పెట్టుకొచ్చి మాకు నామం పెట్టకే. మా మిస్సెస్ పేరు సుజాత, మా బాబు పేరు రఘువీరు, అండ్ మేము ఉండేది 303 ఉదయ సౌత్ ఎండ్. ఓకే, రోడ్ నెంబర్ 7, కొత్తగూడ క్రాస్ రోడ్స్, 5,84,000. ఓకే, కాదు అది నీదని గ్యారంటీ ఉంది. అందుకని పోస్టల్ అడ్రస్ కూడా చెప్తున్నా కదా. వద్దు, మాకు క్యాబ్ బుక్ చేసి లొకేషన్ పెట్టి మేము వస్తాం. సరే అయితే ఇంతే కదా. సరే ఇంకో నెక్స్ట్ బ్యాచ్ లో అన్నయ్య పేరు చెప్పు. ఓకే, మా బ్రదర్ శ్రీకాంత్. సో తను ఉండే తేలపురంలోనే. శ్రీకాంత్ రెడ్డి కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. నా పేరు సురేష్ రెడ్డి. మా వైఫ్ శ్వేత. మీ ఇంటి పేరుతో చెప్పాలబ్బా. గుంటక సురేష్ రెడ్డి అని చెప్తారు. నా వైఫ్ శ్వేత. మా పెద్ద పాప పేరు మానవిక, 7th క్లాస్ చదువుతున్నప్పుడు. లక్కీ పోతు హైదరాబాద్లో. పేరే లక్కీనా? నువ్వే పెట్టావు లక్కీ. పేరే లక్కీ. పేరే లక్కీయా?
హైదరాబాద్ ఎక్కడ నా నాన్న ఇట్లా హైదరాబాద్ ఎక్కడ నేను కూడా. నా పేరు పి జగదీశ్వరరావు అండి. దీని మాత్రం డబల్ కట్ చేయండి. అలా చేతి చేసుకోలేదు. నా పేరు జగదీశ్వరరావు, మా వైఫ్ పేరు రమణాదేవి, పాప జాసిత 3rd క్లాస్ చదువుతుంది, బాబు 11 months విష్ణువర్ధన్. ప్రగతి నగర్లో ఉంటున్నాం, హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటున్నాం. నా పేరు కృష్ణమోహన్, ఎన్ కృష్ణమోహన్. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నా, ఎక్కడ పడితే అక్కడే. అంటే ప్రస్తుతానికి గాలికి తిరిగే గాలి పట్టం, ఏదైనా చెట్టు చూసి ఇరుక్కుపోతాడు. బాలాపూర్ క్రాస్ రోడ్. బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నప్పుడు మేము వస్తాము. దగ్గర ఓకే. నెక్స్ట్ నువ్వే కొనాలి లడ్డు. అదే లడ్డు నెక్స్ట్ నువ్వే కొనాలి. నీ పెళ్లి కట్టినంతా కొంటా నేను. మళ్ళీ అక్కడికి వచ్చావు నువ్వు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ స్వాగర్. దగ్గర పెట్టు. మా 2 పిల్లలు ప్రజెంట్ ఊరెళ్ళారు. ఒకలా మోక్షిత్ ఆర్య, ఒకలా యశస్వి. శేఖర్ అంటారు, ఎవరికైనా గుర్తురాం లేదు మరి చాలా మందికి. మొత్తం కంప్లీట్ నేమ్ చెప్పండి. గుర్తుపాటి శేఖర్ బాబు. ఎవరైనా గుర్తున్నానా? రేణు గారే పరిచయం అయ్యా గ్రూప్. తన పేరు మల్లీశ్వరి. చిన్నోడు తినేద్రా, పెద్దోడు 7th అయిపోయి 8th క్లాస్కి వచ్చాను. 4th అయిపోయి 5th క్లాస్కి వచ్చాను. ఎక్కడ చదువుతున్నారు? కేకేఆర్ గౌతమ్. స్టేయింగ్ ఎక్కడ? ఎక్కడే. మీ డాడీ కొన్ని ఎక్కడ ఉందా నీ దగ్గర? పర్మనెంట్ అడ్రస్ ఎక్కడే? ఎంతగా చేసేసాను. గంగాధర్ నీరాత్. మా మిస్సెస్ ఊరు అనకాపల్లి, వైజాగ్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఇక్కడేనండి? ఇస్తానండి. వైన్స్లో క్యాషియర్, వైన్ షాప్లో చేస్తాను. చైర్మన్ అన్నారు కదా, మన స్కూల్కేనా? మీకు ఎప్పుడన్నా ఇక్కడ ఏమన్నా గట్టిగా? హాయ్ ఫ్రెండ్స్, నేను శివాజీ. మాకు గణేష్లు శివాజీలు ఎక్కువ మంది అయిపోయారు, అందుకని కంప్లీట్ నేమ్ చెప్పండి. ఆదిపోయిన శివాజీ, జయలక్ష్మి, పాప సునైన, కొడుకు రేయాల్సి ఉన్నాడు. అది 10th బాగా రాదు. తను 7th క్లాస్. ఎక్కడ ఉంటారు? బిఆర్ సిద్ధార్థ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తాను. నేను బిజినెస్ నేను జై గారి గురించి చిన్న ఇంట్రడక్షన్ నాకు తెలిసి చెప్తున్నాను. కరోనా టైంలో అందరు ఫ్యామిలీస్ ని మన ఫ్యామిలీ జాగ్రత్తగా లేకుండా చేస్తుంటే ఆ టైంలో శివాజీని బయటికి పంపించి చాలా మంది పాఠశాలలు వెళ్తూ ఉన్నారు, వలస వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈవిడ కుక్ చేశారు. మీకు సారండి, it's not my only effort, it's a group effort of everybody and your 10th classmates also. లేదండి, మేము అక్కడి నుంచి జస్ట్ ఒక్క బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేసాము, కానీ దానిని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కూడా ఆర్గనైజ్ చేయడం అంటే కూడా చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఇంతమందిని గ్యాదర్ చేయటం, ఇంతమంది దగ్గర కలెక్ట్ చేయటం, ఇవన్నీ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. నా పేరు వెంతా సురేష్ రెడ్డి, వైఫ్ శృతి, బాబు సాయివర్ధన్ రెడ్డి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఎంపీసీ. నేను ఉండేది హైదరాబాదు, సుచిత్ర. నేను హెడ్రో ల్యాబ్స్ యూనిట్ 3లో జడిమెట్లో ఫార్ములేషన్లో చేస్తున్నాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్.
ప్లస్ నాకు సజెషన్ ఏంటంటే ప్రతి ఇయర్ ఇక్కడ ఊర్లో ఉండేవాళ్ళు ప్లస్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇయర్లీ వన్స్ కలుసుకుంటే బాగుంటుంది. ఇయర్లీ వన్స్ కనీసం కార్తీక వనభోజనాల్లో ఆ టైంలో ఉన్న ఏదన్నా అందరూ గ్యాదర్ అయిపోయి ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ కలుసుకుంటే బాగుంటుంది. ఎవరెవరు ఏంటనే తెలియదు, అందరూ మర్చిపోతున్నాం. అవునవును, ఈ గ్యాదరింగ్ తో ఒక మెమరబుల్ గా మనం ఆ లింక్ షేర్ చేసుకుని డిస్కస్ చేద్దాము. డెఫినెట్లీ విల్ ప్లాన్. ఓకే, శృతి మాట్లాడు. ఆల్రెడీ చెప్పారు కదా, చెప్పాడు నువ్వు చెప్పే, నువ్వు మాకు ఇంపార్టెంట్ చెప్పు. ఓకే, నెక్స్ట్ శిరీష. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు విజయ నాగశ్రీ. మా హస్బెండ్ నేమ్ ఇస్ లక్ష్మారెడ్డి. నాకు ఇద్దరు పిల్లలు. మా పాప పేరు శరద్యూతారెడ్డి, బాబు సిద్విక్ రెడ్డి. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఎంసెట్కి వెళ్తుంది. మా బాబు 7th క్లాస్కి వచ్చాడు, చదవాలి. మేము హైదరాబాద్ వసంత నగర్లో ఉంటాం. ఓకే, ఎవరన్నా నెక్సస్ మాల్ ఫారం మాల్ అంటే తెలిసి దాని బ్యాక్ సైడ్ వస్తుంది. ప్రజే మెగా పోలీస్ అని కొడితే వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, నేను ఎక్కడో చెప్పాను కదా, వసంత నగర్ హైదరాబాద్. ఓకే ఓకే, ఓన్లీ సండేస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. ఓకే ఓకే. నా పేరు లక్ష్మణ స్వామి, మిస్సెస్ పేరు శైలజ. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు అర్చన, సెకండ్ ఇంటర్ అయిపోయింది. బాబు పేరు సాయి శివచరణ్. చెప్పండి. బాబు పేరు సాయి శివచరణ్, ఫస్ట్ ఇంటర్ ఉంది, సెకండ్ ఇంటర్కి వచ్చింది. పాట ఇట్రా పాడండి, పాడాలి. ఎన్ని పెన్నులు తీసుకున్నావు వచ్చి పాడు. మీ డాడీ పాట పాడితేనమ్మా అది ఎంతమంది పాడినా మీ డాడీకి ఆ పెన్ను వచ్చేసేది. కొట్ల రెనాల్స్ పెన్ అంటే అంత గ్రేట్ మాకు అది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామౌల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. అమ్మ చేయి ముందు పెట్టుకోరా. నెక్స్ట్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ. నా పేరు నరేంద్ర అండి. మౌనిక. పూర్తి పేరు చెప్పండి, మాకు గుర్తురా. ఆత్మూరి మౌనిక నరేంద్ర. అక్కడ నుండి వచ్చేవాళ్ళ? సిరివాడ నుంచి. మౌనిక. మా మిసెస్ పేరు మౌనిక. బాబు పేరు కారుణ్య నాగసాయి, పాప పేరు ప్రావీణ్య శ్రావణ సాయి. బాబు వచ్చి 9th అయిపోయి 10th వెళ్తాడు ఇప్పుడు. పాప ఏమో 5th అయిపోయి 6th వచ్చింది. మేము ఉండేది విజయవాడ అండి. ఒక ఫ్యామిలీకి. నా పేరు గోదావరి లక్ష్మి, సిరివాడ మాది. గట్టిగా. నాకు ఇద్దరు బాబులండి. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్కి రావాలి. మేము హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉంటాం. నేను పేరు చెప్పలేదు, నేను చెప్పాను. మనోజ్ కుమార్. ఇక పేర్లు మాట్లాడకూడదు, ఇక లైఫ్లో ఒక్క ప్రింట్ అయిపోతాయి. చెప్పడమే గట్టిగా చెప్పు. ఇప్పుడు వీళ్ళందరూ నలుగురు సిరివాడ నుండి వచ్చేవాళ్ళు. నా పేరు విజయ్ కుమార్, నేను సిరివాడ నుంచి వచ్చేవాడిని. మా మిస్సెస్ పేరు కుమారి, పాప ఇద్దరు పాపలు ఇష్తా దీక్షిత్. చెప్పట్లేదండి. 9th క్లాస్ పెద్ద పాప, చిన్న పాప 7th క్లాస్. ఎక్కడ ఉంటారు? ఆకువీడా. నా పేరు లక్ష్మి. మా ఇద్దరు బాబులు. బాబు సోమాని కట్ట, రెండో బాబు ప్రవీణ్. పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. ఎక్కడ ఉంటారండి? సిరివాడ.
చేస్తాం మేము అందరం సైకిల్ వేసుకెళ్ళి. అది ఇప్పటికీ నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు. బాలకృష్ణ ఫస్ట్ టైం చూస్తుంది అక్కడే గుడి ఓపెన్. మనోడు వీడు నందమూరి నందమూరి ఫ్యామిలీనా? ఇంటి పేరు నందమూరి. ఇంకొకటి చెప్పాలి, మన సిల్వర్ జూబ్లీ కంటే కూడా 1 వీక్ ఆవిడ సిల్వర్ జూబ్లీ చేసుకుంది, మ్యారేజ్ చేసుకుంది. ఫస్ట్ మనవాడిని ఎత్తుకుంది కూడా ఆవిడ. అందరూ విషెస్ చెప్పండి. 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మన మెమరబుల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నా మెమరబుల్, నేను కొంచెం పూర్గా ఉన్నా, నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు నాకు హెల్ప్ చేసి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏమి ఎగ్జామ్స్ టైంలో కానీ ఆ టైంలో నేను కొన్ని మెమరబుల్ నా ఫ్రెండ్స్ అలా చేస్తారు ఇలా చేస్తారని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందరికీ తెలుసు. వేర్ ఆల్వేస్ విత్ యు. ఓకే, ఇది నా ఫ్యామిలీ పిక్. అది ఏలుగురు అయితే మేము ఇక్కడ స్థిరపడిపోయాం తాళపురంలోనే. తొందరలో ఎదురు చూస్తాం మీ అబ్బాయి పెళ్లి మ్యారేజ్ అటెండ్ అవ్వడం. అలా ఉండాలి. ఉండేది వేరవల్లి. మా మిస్సెస్ వచ్చేసి వేరవల్లి హై స్కూల్లో రైటింగ్ వర్క్ చేస్తుంది. 2 బాబులు, పెద్ద బాబు హేమవర్ధన్, చిన్న బాబు సాయిస్వరు. వేరవల్లి గీతాంజలి హై స్కూల్లో చదువుతున్నాం. ఉండేది వేరవల్లి. ఎంత ఏ సెక్షన్ ఉండేది బండారిగూడెం. చేసేది చిన్న షాప్ వాళ్ళు టెంట్ హౌస్ ఉంది. ఫ్యామిలీ ఇద్దరు అబ్బాయి. ప్రవీణ్ కుమార్, చైతన్య 9th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్. ఒకసారి అలా ఉండండి. దుర్గా ప్రసాద్, బండారిగూడెం. మైక్ దగ్గర పెట్టుకోవడం ఎవరికి? నా పేరు కుమారి. మా ఇద్దరు అమ్మాయి, పెద్ద అమ్మాయి బీటెక్ స్టార్ట్ అయ్యారు, చిన్న పాప 8th క్లాస్. వాళ్ళిద్దరు హైదరాబాద్ హైట్ పెళ్ళి. నా పేరు అనిత, అనిత. ఇప్పుడు ఏ అనిత? ఇప్పుడు చెప్పాలి. మా వారి పేరు హరి, కీర్తి, 6th క్లాస్. పాప ఎక్కడుంటారు? చోరగుడి. ఒకసారి నుంచోండి. అక్కడ అమ్మాయి నాకు ఇద్దరు పిల్లలు. అన్నయ్య పేరు చెప్పండి. ఒక్క నిమిషం. మీ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే మీ పేరు, మీ హస్బెండ్ పేరు, మీ ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఏం చదువుతున్నారు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పవసరం తెలియాలి కదే. నా పేరు నాగలక్ష్మి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా హస్బెండ్ నేమ్ వచ్చి పూర్ణచంద్రరావు. నాకు ఒక బాబు యశ్వంత్ సుచరణ్, 9th క్లాస్ చదువుతున్నాడు. నేను మా పాప హిమశ్రీ 7th క్లాస్. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్లో మియాపూర్లో ఉంటాము. నా పేరు జయలక్ష్మి. మా హస్బెండ్ పేరు నాగేంద్రరావు. మేము మచిలీపట్నంలో ఉంటాము. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయిలో బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. సెకండ్ అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్. ఎక్కడ ఉంటారు? మచిలీపట్నం. మీ హస్బెండ్ పేరు చెప్పారా? గట్టిగా చెప్పాలి. పద్మిని సుధా. నా పేరు పద్మిని సుధా. మా వారి పేరు రమేష్ రెడ్డి. నాకు 3 పిల్లలు. రోహితారెడ్డి, పునీషారెడ్డి, గోకుల్ శ్రేయన్ రెడ్డి. పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 6th క్లాస్, బాబు 2nd క్లాస్. మేము హైదరాబాద్ జీడిమెట్లో ఉంటాం. గుడ్, నైస్. ఇలా ఉండాలండి. విజయ, నువ్వు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చావు. మా హస్బెండ్స్ నా ఫ్యామిలీస్ ఎందుకు నీకు? మేము కదా కాదు కాదు, మీరు ఎలా ఉన్నారో పక్కన పెడితే మిమ్మల్ని చేసుకుని ఎట్టున్నాడో కూడా పోవాలి.
కండిషన్ లో ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగమల్లేశ్వరి. మా హస్బెండ్ భాస్కర్ బాబు. మా పెద్ద బాబు డిగ్రీ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. శ్రీధర్ కోచింగ్ తీసుకుని జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, ఎక్కడ ఉంటారు? మీ వాడు ఫస్ట్ సాలరీ వచ్చినా ఫోన్ చేయండి. ఓకే, ఫస్ట్ సాలరీ ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మా అమ్మ పేరు లావణ్య, తను 10th B సెక్షన్ అంట. మా డాడీ పేరు వీరారెడ్డి. వాళ్ళ ఏకైక పుత్రికని నేను నాగసిరిని. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎంటెక్ చదవాలనుకుంటున్నాను. మేము మంగళగిరిలో ఉంటాం. మమ్మీకి మమ్మీ నోట్ అంటే మమ్మీ డాడీ పేరు అయిందో చెప్పకూడదు. ఆడవాళ్ళు చెప్పకూడదా? అదే కదా, ఇప్పుడు పిలిచేదే పేర్లు పెట్టి ఒకసారి గడప దగ్గర చెప్తారు అంతే. నా పేరు నాగజ్యోతి. మా వారి పేరు జమలయ్య. మా పెద్ద బాబు పేరు సాయి సూర్య చరణ్ తేజ, 10th కంప్లీట్ అయింది. చిన్న బాబు పేరు సత్య వరుణ్ తేజ, 8th కంప్లీట్ అయింది. ఎక్కడ ఉంటారు? IDPL. మా జ్యోతికి ఫస్ట్ నుండి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, అందుకే వాళ్ళ పేర్లు వచ్చేలా పవన్ కళ్యాణ్ చెప్పండి ఒకటి. ఇలాగే మేడం. జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నారండి. ఓకే ఓకే. శిరీష. నా పేరు శిరీష. నేను హిందీ టీచర్గా చేస్తున్నాను. హిందీ మే బోలో. अगर मैं हिंदी में बोलूंगी तो आप समझ लेंगे मैं डबिंग कर देता हूँ आपको. मैं बोला ना, मैं करूंगी डबिंग तेलुगु पे और इंग्लिश पे. मैं ये वो मैं करूंगी हिंदी बात हिंदी में. मेरा नाम शिरीषा है. నేను నా పేరు శిరీష. డబ్బింగ్ అంటే యాక్టివ్ చెప్పాలి. आप कैसे हिंदी नहीं बोल सकते? हिंदी में बोलिए, हैदराबादी में बोलिए. आपके बारे में इंट्रोड्यूस करिए ना. హిందీ టీచర్గా చేస్తున్నాను. కైకూరులో ఉంటాం మేము. ఈ పేరు నాగేశ్వరం. సో పిల్లలు ఇద్దరు అనమాట. బాబు పేరు హర్ష, తను 6th అయిపోయింది, 7th వచ్చాడు. పాప పేరు నేహశ్రీ, తను ఇప్పుడు 1st క్లాస్ అయిపోయింది, 2nd క్లాస్ వచ్చాడు. ఓకే, ఎన్ని స్కూల్స్ లో చేసావు అని అడుగుతున్నారు ఇక్కడ ప్రేక్షకులు. ఎన్ని స్కూల్లో చెప్పండి, మళ్ళీ వృద్ధాప్యం అనుకుంటారేమో కదా. బాగా వృద్ధాప్యం కాదు, వాళ్ళ పిల్లలకి హిందీ నేర్పడం కోసం సమ్మర్ కోచింగ్ పెడతామని. నేనైతే ఎక్కువ స్కూల్స్ మారలేదు, 3 స్కూల్స్. అక్కడే గట్టిగా మైక్ దగ్గర పెట్టుకోండి. మా హస్బెండ్ పేరు మల్లేష్ పెద్దారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు 10th వస్తాడు ఇప్పుడు, చిన్న బాబు ఏమో 7th వస్తాడు. పేర్లు చెప్పండి. ఈశ్వర్ కుమార్ పెద్ద అబ్బాయి పేరు, చిన్న బాబు పేరు కార్తీక్. ఎక్కడ ఉండేది? రాజమండ్రి. అలాగే విడిగా మీ ఊళ్ళో పెళ్లి గారి పిల్లలు ఉంటే అందరూ ఒకసారి అమ్మ చూడండి. స్మైల్. నవ్వట్లే ఎవరు? చెప్పవే. నా పేరు నాగజ్యోతి జమలయ్య. మా పెద్ద బాబు చిన్న బాబు సాయి సూర్య చరణ్ తేజ, సత్యవరం తేజ. సత్యనారాయణ.
మిస్సెస్ విశాలాక్షి, పాపని ప్రియ, యశ్వర్ధన్. మైక్లో చెప్పండి. పాప ఏమో 7th క్లాస్, బాబు 6th క్లాస్. ఇక్కడ ధర్మపురం. కొంచెం మందికి రండి. అలా ఉండరు, అలా ఉండండి. 10th క్లాస్ అయిపోయింది. మా వారు చనిపోయారు 2010 సంవత్సరంలో, మరి 2020 సంవత్సరంలో. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. లాస్ట్ టైం గెట్ టుగెదర్ జరిగినప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. దాంట్లో బాగా క్లోజ్గా ఫ్రెండ్ అయింది శివాజీ, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ప్రతిదానికి మాకు ఇంట్లో ఫ్యామిలీ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే, ఆర్థికంగా కానీ మేము ప్రతి విషయంలోనూ. ఇప్పుడు నేను ఒక చోట పొలం అమ్మాను, ఆ డబ్బులు పెట్టి తను ఉన్న ఊర్లోనే పొలం కొనుక్కున్నాను. ఇప్పుడు నేను ఆర్థికంగా నిలబడగలిగాను అంటే చాలా సపోర్టివ్గా ఉన్నదైతే శివాజీ. అందరి ముందు దానికి థ్యాంక్స్ చెప్పాలని నేను లాస్ట్ వరకు ఆగాను. శివాజీ గారికి, శివాజీ వాళ్ళ వైఫ్కి చాలా థ్యాంక్స్. నేను చెప్పగలిగింది అయితే ఇది ఒకటే దాన్ని. ఇంకొకటి మళ్ళీ మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. మనందరం ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం వాళ్ళ కోసం. సూర్యకుమారి, సంధ్య, శ్రీలక్ష్మి. వెళ్ళండి, ఎక్కడ ఉంటారు? పని ఎవరు కనపడట్లేదు కదా.